ఫ్రెండ్స్, మీరు నమ్మకపోవచ్చు, 28 సెప్టెంబర్ 2025 ఒక అద్భుతం జరిగింది. మనం చూసిన ఏషియా కప్ 2025 ఫైనల్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే రోజు. కేవలం మైదానంలోనే కాదు, మైదానం వెలుపల కూడా డ్రామా, భావోద్వేగం, గౌరవం అన్నీ కలిసిన ఒక తుఫాన్. మొదట టాస్ గెలిచి పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అందరికీ అనిపించింది పాకిస్తాన్ బలమైన ఆరంభం చేస్తుందని. పాకిస్తాన్ బ్యాటింగ్ ఒక దశలో 113 ఫర్ 1 వికెట్. అరేరే, ఇవాళ ఇండియాకి కష్టమే అనిపించింది. కానీ అక్కడ నుండి 146 ఆల్ అవుట్. వికెట్ వెనుక వికెట్ కూలిపోతూ మన బౌలర్లు అద్భుతం చూపించారు. ఇండియా బౌలింగ్ హీరోస్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ నిజంగా మ్యాజిక్ బౌలింగ్ చేశాడు. వరుణ్ చక్రవర్తి తన మిస్టరీతో కీ మూమెంట్స్ అందించాడు. ఒక పక్క శివం దూబే కంట్రోల్డ్గా బౌలింగ్ చేస్తే, మరోపక్క జస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్స్లో అద్భుతమైన బౌలింగ్ చేసి కథ ఫినిష్ చేశాడు. ఇండియన్ బ్యాటింగ్ సైడ్ ఒక డ్రామా జరిగింది. మొదట వికెట్లు పడిపోతున్నప్పుడు గుండెలు పగిలిపోతున్నాయి. కానీ తిలక్ వర్మ ఒక్కడే నిలబడి గెలుపు దిశగా నడిపించాడు. 69 రన్స్. ప్రతి షాట్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, గెలుపు సంకల్పం. చివరికి రింకు సింగ్ గెలుపు షాట్ కొట్టాడు. ఇండియా గెలిచింది. ఏషియా కప్ 2025 ఛాంపియన్స్గా నిలిచారు. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంటే, పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సైడ్ కూడా ఒక డ్రామా జరిగింది. ఇండియా ఆటగాళ్లు ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించారు. ట్రోఫీ స్టేజ్ మీద నుంచి తీసేశారు. గంట పాటు డిలే అయింది. ప్లేయర్స్ హ్యాండ్ షేక్స్ కూడా చేయలేదు. ఇది కేవలం గెలుపు కాదు, ఇది ఒక స్టేట్మెంట్. ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం, పదండి.